దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చి ఉన్నారు. ఈ యొక్క సంవత్సరపు చివరి నెల మరి 22వ తారీఖులోనికి దేవుడు మనను సజీవులుగా ఉంచి ఉన్నారు. మనకు దేవుడు ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు ఏర్పరిచిన ఒక అద్భుతమైన అంశం ఏంటంటే, యెరూషలేము ప్రాకారపు గోడలు అనే ఒక శ్రేష్టమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యెరూషలేము ప్రాకారపు గోడలు. నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం గమనించినట్లయితే, మీరు గమనించండి. నెహెమియా గ్రంథము మరి 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. రాత్రి యందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచిదిమి, యెరూషలేమును గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితో నేను చెప్పలేను. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఒక 40 మంది ప్రవక్తలను ఏర్పరచుకొని ఈ 66 పుస్తకాలను దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకై పరిశుద్ధాత్మ ద్వారా ఈ పరిశుద్ధమైన మాటలు, దేవుని మాటలు రాయించారు. అయితే అనేక మంది ప్రవక్తలలో నెహెమియా అనే ఒక ప్రవక్త ఉన్నాడండి. ఆ నెహెమియా ప్రవక్త ఒక దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా జీవిస్తున్న ఒక ప్రవక్తగా గుర్తించబడ్డాడు. అయితే నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము మరి 3-4 వచనాలు మనం గమనించినప్పుడు, నెహెమియా గ్రంథము 401వ పేజ్ అనమాట, పేజ్ నెంబర్. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినది నాతో చెప్పి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెరూషలేములో పడద్రోయబడటం, ప్రాకారములు పడద్రోయబడటం, గుమ్మములు కాల్చబడటం అనేది జరిగింది. ఇక్కడ దేవుని మాటలు గమనించినట్లయితే, ప్రాకారము మరి పట్టణములో ఉన్న గుమ్మములు కాల్చివేయబడ్డాయి. దేవుని మాటలు మనం గమనించినప్పుడు ఇక్కడ చెప్పబడిన నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణానికి సూచనగా ఉంది. బైబిల్ గ్రంథములో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో అక్కడ నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధమైన పట్టణం గురించి రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈ యెరూషలేమునకు, నూతన యెరూషలేమునకు 12 గుమ్మాలు ఉన్నాయి. మనము ఆ వాక్య భాగాన్ని మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో మనం ధ్యానిస్తున్నాం. అయితే ఇక్కడ 3 విధాలైన యెరూషలేముల గురించి బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఒకటి అక్షరార్థమైన భూసంబంధమైన యెరూషలేము. ఆ యొక్క యెరూషలేము మనము నెహెమియా గ్రంథములో చదువుచున్నాము. దేవునికి స్తోత్రం. రెండవ యెరూషలేము ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం చదివినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 12వ అధ్యాయము 22వ వచనం అండి. ఇప్పుడైతే సియోను కొండకు, జీవగల దేవుని పట్టణమునకు అనగా యెరూషలేమునకును రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన
నీతిమంతుల ఆత్మలతో. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యెరూషలేము గురించి బైబిల్ గ్రంథములో 3 విధాలైన అనుభవాలను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి అనుభవం ఏంటంటే అక్షరార్థమైన భూసంబంధమైన యెరూషలేము నెహెమీయా గ్రంథములో మనం చదువుతున్నాము. రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనములో ఇప్పుడైతే సీయోను కొండకును జీవగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును, దేవునికి స్తోత్రం, ఒక పరలోక సంబంధమైన ఒక యెరూషలేము అనేది ఒకటి ఉంది. అది రెండవది. దేవునికి స్తోత్రం. అయితే క్రొత్త నిబంధన సంగమునకు సూచనగా ఉంది. దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన సంగమునకు సూచనగా ఉంది. మనము ఇప్పుడు సీయోను కొండకును జీవముగల దేవుని పట్టణమునకును పరలోకమును యెరూషలేమునకు మనం వచ్చి ఉన్నాం. దేవుని మాటలు గమనించినప్పుడు మూడవదిగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథము గమనించండి 21వ అధ్యాయము 2వ వచనంలో, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి, చాలండి, దేవునికి స్తోత్రం, నూతనమైన ఆ పరిశుద్ధ పట్టణము అది నిత్యమైన పట్టణము. నెహెమీయా గ్రంథములో ఉన్న యెరూషలేము భూసంబంధమైన యెరూషలేము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనములో అది ఆత్మీయ యెరూషలేము. మూడవది ఏంటంటే నిత్యమైన యెరూషలేము. దేవునికి స్తోత్రం, నూతనమైన యెరూషలేము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెరూషలేము ప్రాకారము పడద్రోయబడినట్లుగా మనం చూస్తున్నాం. దాని గుమ్మములు కాలిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు చెరగొనబడిన తర్వాత ప్రాకారము పడద్రోయబడటము, మరి శత్రువుల చేత ఆ గుమ్మములు కాల్చేయబడటము మనం గమనిస్తున్నాం. ఇక్కడ నెహెమీయా ఒక ప్రవక్త ఆ యొక్క దేశంలో ఆ రాజుగారి దగ్గర ఆయన ఏం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. ద్రాక్షరసం అందించటము, రాజు సింహాసనం దగ్గర ఒక ఉద్యోగం చేస్తున్నాడండి. ఎవరు? నెహెమీయా గారు. అయితే ఆ యొక్క నెహెమీయా ఏం చేశాడంటే ఆ ప్రవక్త రాజుగారి దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు మరి ఒక భయంకరమైన శోధన వచ్చింది, భయంకరమైన శ్రమ వచ్చింది. ఆ యొక్క యెరూషలేము ప్రాకారము పడద్రోయబడటము, తర్వాత మరి గుమ్మములు కాల్చబడటము, ఆ ప్రాంతం అంతా కూడా కాల్చివేయబడటము జరిగినప్పుడు ఈ నెహెమీయా ప్రవక్త చాలా బాధపడ్డాడండి. చాలా బాధపడి ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానములో చాలా ప్రార్థనా వీరుడుగా ఉన్నాడు. దేవునితో పరిశుద్ధాత్మ నడిపింపును కలిగి ఉన్నాడు. ఆ సందర్భంలో అకస్మాత్తుగా ఆ రాజుగారి దగ్గర చేసే ఉద్యోగాన్ని మానివేస్తాడు. మానివేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల కొరకు, ఆ ప్రాంత ప్రజల కొరకు ప్రార్థన చేద్దామని ఉద్యోగం మానేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడండి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, నెహెమీయా హృదయంలో ఒక గొప్ప ఆలోచన దేవుడిచ్చాడు. మనం ముందే చదువుకున్న దేవుడిచ్చిన ఆలోచన, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ నడిపింపునకు లోబడ్డాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మకు లోబడ్డాడో ఆ నెహెమీయా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. తన పనులన్నింటినీ కూడా పక్కన పెట్టేశాడు. తన ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేవునితో మాట్లాడాలి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవునితో మాట్లాడాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలనేసి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, పడిపోయిన జీవితాలకు సాదృశ్యంగా ఉంది. ప్రాకారములంటే పడిపోయిన మానవుని సంతతికి సాదృశ్యంగా ఉంది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రాకారములను కట్టి లేపాలని, మరలా తిరిగి జనులను దేవుని యొక్క మార్గములో నడిపించాలని
దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క సన్నిధానములో బూడిదలో కూర్చొని, ఆ దుమ్ములో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. తను తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. తన శరీరమును, ప్రాణము, ఆత్మను సజీవయాగముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అది దేవుని యొక్క ప్రేమతో నింపబడినందువలన ఆ నెహెమియా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. అయితే నెహెమియా ఉద్యోగం ఏంటంటే, రాజుగారి దగ్గర ద్రాక్షారసం అందించేవాడు, గిన్నెను అందించేవాడు, ఆయన దగ్గర పని చేసేవాడు. ఆ పని రిజైన్ చేశాడు. ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశమును నెహెమియాకు దేవుడు బయలుపరిచాడు. ఆనాటి కాలంలో ఎంతోమంది భక్తురాలు ఉన్నారండి. అయితే ఆ తరంలో నెహెమియాకు దేవుడు ఒక అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పడిపోయిన మానవులను మరలా తిరిగి వారి జీవితాలను కట్టాలని, పరిశుద్ధాత్మిక నడిపింపులో నడిపించాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది. ఇక్కడ అనేక మంది జీవితాలు పడిపోయిన స్థితిలో ఉన్నాయి. విశ్వాసములోను, ప్రార్థనా జీవితంలోను, ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితిలో ఉన్న వారిని తిరిగి దేవుడు తన మహిమ కొరకు నిలబెట్టాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది. ఆనాటి కాలంలో ఏదేని తోటలో ఆదాము ఉన్నప్పుడు, పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఆదాము సంతతి నుండే మనందరం వచ్చాం. దేవుడి బిడ్డలారా గమనించండి. ప్రపంచంలో ఉన్న మానవ కోటికి అంతటికి, ప్రపంచంలో ఉన్న వారు ఏ దేశ ప్రజలైనా సరే, వారు ఏ భాష మాట్లాడినా సరే, ఏ ప్రాంతంలో ఉన్న వారిని సరే, ప్రభు అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పడిపోయిన మానవులను తిరిగి సరిచేసి విశ్వాస జీవితంలో, ప్రతిష్ట జీవితంలో, ప్రార్థనా జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఒక నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధమైన పట్టణముగా, దేవునికి ఒక నివాసముగా కట్టాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఒక మహిమగల సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఒక మహిమగల స్థలమును విడిచిపెట్టి వచ్చాడు. నెహెమియా కూడా ఆ దేశంలో రాజుగారి దగ్గర పనిచేసే ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు. కారణం ఏంటంటే ప్రార్థన చేయటానికి. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా మహిమగల సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరిని తన మహిమగల రాజ్యములో తీసుకెళ్లాలని ఆ మహిమను విడిచిపెట్టి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పడిపోయిన మనుషుల మధ్యలోనికి శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తు రావడం ద్వారా ప్రపంచ ప్రజలకు రక్షణ మార్గం అనేది దేవుడు ఏర్పరిచాడు. జీవ మార్గం అనేది దేవుడు ఏర్పరిచాడు. పరలోక మార్గం అనేది దేవుడు ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. వెలుగు మార్గం అనేది దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నెహెమియా జీవితం మనం గమనించినప్పుడు ఒక దీన స్థితిలో ఉన్న నెహెమియాను దేవుడు తన సాధనముగా, తన సేవకుడిగా ఏర్పరచుకొని దేవుని రాజ్యాన్ని కట్టడానికి, అనేక మంది బిడ్డల జీవితాలను కట్టడానికి దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఒక మహారాజు గల ఒక పట్టణం అనేది ఉంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు, కీర్తన గ్రంథములో మనము గమనించినప్పుడు, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తెను. హల్లెలూయా. బండ మీద నా అడుగులను స్థిరపరచినని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని బిడ్డలు మనమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనము మన జీవితాలను మనం కట్టుకొని ఇతరులను కూడా దేవుని యొక్క మార్గములో, మన కుటుంబాలను, మన బంధువులను, మన స్నేహితులను, మన ఇరుగుపోరు వారిని, అనేక మందిని దేవుని మార్గములో ఆత్మీయముగా మనము కట్టబడచ్చు. దేవుని వాక్యములోను, పరిశుద్ధాత్మ నడిపింపులో మన జీవితాలు కట్టుకొనొచ్చు.
మన చుట్టూ ఉన్న వారిని, మన కుటుంబాలను, మన బంధువులను, మన స్నేహితులను, అనేక మందిని కట్టి లేపాలని దేవుని యొక్క సంకల్పమైనది. దేవుని మాటలు గమనించినట్లయితే నెహెమియా గ్రంథము చూడండి దయచేసి, 2వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినట్లయితే, నెహెమియా గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనములో, రాత్రి యందు నేను నాతో కూడా ఉన్న కొందరు లేచితిమి, యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితో చెప్పలేదు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఆలోచనకు మనం లోబడాలి. ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారో, వారి విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ కాలంలో ఎంతోమంది ఉన్నారు, కానీ ఆ తరములో నెహెమియాను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని యొక్క ఆలోచన నెహెమియా హృదయంలోనికి వచ్చింది. హల్లెలూయా. అంటే దేవుని ఆలోచన మనం గుర్తించాలంటే దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనాత్మ కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మకు లోబడాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి, ఆయన సంకల్పం మన జీవితంలో ఏమైనదో అది మనం గుర్తించాలి. దేవుని మాటలు గమనించినట్లయితే దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క ఆలోచనను గుర్తించిన దేవుని బిడ్డలు ఒక భారము కలిగిన విశ్వాసులుగా ఉంటారు, బాధ్యత కలిగిన విశ్వాసులుగా ఉంటారు. దేవుని సేవలోను, సంఘములోను, సహవాసములోను, అపొస్తల బోధలోను, రొట్టె విచ్చుటలోను, ప్రార్థన చేయడంలోను, సహవాసములో ఉండి వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క సంఘాన్ని విస్తరించే విధముగా, దేవుని రాజ్యాన్ని విస్తరించే విధముగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందుకొని కృపావరాలతోనూ ఆత్మఫలముతో నింపబడి ఉంటారు. దేవునికి స్తోత్రం. నెహెమియా జీవితంలో ఒక మంచి గుణ లక్షణాలు మనం గమనిస్తున్నాం. ఏంటంటే, మన జీవితంలో కోల్పోయిన ఆశీర్వాదములు మరలా తిరిగి మనం పొందాలంటే, రాబోయే 2025వ సంవత్సరంలో మనం పొందాలంటే దేవునికి స్తోత్రం, మన జీవితాలను దేవునికి అప్పగించుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ నడిపింపులోను, దేవుని చిత్తములో ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన యొక్క ఆజ్ఞ ద్వారా, ఆయన యొక్క ఉన్నతమైన ఉపదేశము ద్వారా ఏం చేస్తున్నాడు? దేవుడు మన జీవితాలు కట్టుచున్నాడు. దేవుని మాటలు గమనించినప్పుడు పడిపోయిన ఆత్మీయ జీవితాలను తిరిగి మరలా కట్టబోచున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపునకు లోబడినప్పుడు దేవునికి స్తోత్రం. నెహెమియా జీవితం నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న అద్భుతమైన పాఠాలు ఏంటంటే, నెహెమియా జీవితంలో ఒక అద్భుతమైన గుణ లక్షణాలు ఉన్నాయి. అదేంటంటే, ఆనాటి కాలంలో ఎంతోమంది దేవుని బిడ్డలు ఉన్నప్పటికీ కూడా నెహెమియా దేవుని ఆలోచన గుర్తించాడు. హల్లెలూయా. రెండవదిగా దేవునికి స్తోత్రం, దేవుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని నెహెమియాలో నుండి దేవుడు బయలుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. నెహెమియా జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటములు వచ్చినప్పటికీ కూడా, శత్రువుల ద్వారా ఎన్నో నిందలు వచ్చినప్పటికీ కూడా, పలు విధమైన శ్రమలు వచ్చినప్పుడు, పలు విధమైన పోరాటములు వచ్చినప్పుడు ఏం చేశాడంటే యెరూషలేము కొరకు ప్రయాసపడ్డాడు. యెరూషలేము ప్రజల ద్వారా కానీ, యూదుల ద్వారా కానీ ఎటువంటి ప్రతిఫలం ఆశించలేదు. హల్లెలూయా. దైవజనులైనా సరే, విశ్వాసులైనా సరే, దేవుని ప్రేమతో నింపబడినప్పుడు, క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు ప్రతిఫలము ఆశించని ప్రేమను మనం చూపిస్తాం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని, మనందరినీ కూడా, మనందరినీ కూడా ప్రభువు ఆయన పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించాడు. అంటే ఆయన ప్రతిఫలము ఆశించని ప్రేమ కలిగి ఉన్నాడు. నెహెమియా ప్రవక్త కూడా దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో ఉన్న యూదులను గురించి కానీ, అక్కడున్న ప్రజల గురించి కానీ వారి నుంచి ఏమి ఆశించకుండా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆశించకుండా దేవుని సేవను చేశాడు. ఆశించకుండా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎన్నో పోరాటములు, ఎన్నో శోధనలు, నిందలు, అవమానములు, ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ కూడా ప్రభు వైపు చూశాడు. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున అనేకమైన పోరాటాల మధ్యలో విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు క్రీస్తు ప్రభు వైపు చూస్తూ ఈ ఆత్మీయ పరుగు పందెములో మనం సాగిపోవాలి, కానీ ఆగిపోకూడదు. చివరిగా మనం దేవుని మాటలు గమనించినట్లయితే, మీరు గమనించినప్పుడు
నెహెమియా గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనం చదువుకుందామండి. నెహెమియా గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనం చదువుకుందాం. మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలమును తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించింది. నా దేవా, మేలుకై జ్ఞాపకము చేసుకొను. అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. అనేక మంది అనేక రకాలుగా ప్రార్థన చేస్తారు, కానీ దేవుని బిడ్డారా, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకొను. దేవునికి స్తోత్రం. గడిచిన సంవత్సరాల్లో, గడిచిన దినాల్లో మనం ఎలా ఉన్నామని కాదు, రాబోయే దినాల్లో మనము మేలుకరముగా మన కుటుంబాలకి, మన సంఘానికి, సమాజానికి, ఈ లోకానికి ఒక మేలుకరముగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. విశ్వసించిన వారందరూ చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రించండి. హల్లెలూయా. నెహెమియాను ఏర్పరచుకున్న దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన సంకల్పమును, ఆయన యొక్క ప్రణాళికను దేవుడు నీ ద్వారా చేయబోతున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. హల్లెలూయా. నా ద్వారా మేలు జరగాలి ప్రభా ఈ లోకానికి, నా ద్వారా నా కుటుంబానికి, నా కుటుంబ సభ్యులకు, నా ఫ్యామిలీ మెంబర్స్కు, నా రిలేటివ్స్ అంటే నా బంధువులకు, దేవా మా సంఘానికి, సమాజానికి, మా ఊరు ప్రజలకి, మా యొక్క జిల్లా ప్రజలకి, మా రాష్ట్ర ప్రజలకి, మా దేశ ప్రజలకి, ప్రపంచ ప్రజలందరికీ కూడా నా ద్వారా ప్రభా మేలు జరిగే విధముగా నన్ను స్థిరపరచు, బలపరచు, అభిషేకించు, నీ కృపావరాలతో నన్ను నింపమని మనం ప్రార్థించాలి. ఇంకా మనం దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రియులారా, మరి అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. ఈ సకల జనులకు అంటే నేను ఒక ఉపయోగకరముగా ఉండాలి, నా జీవితము మేలుకరంగా ఉండాలి, దేవా నా యందు నీవు దృష్టించు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యెరూషలేము అనగా దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తమైనది, నిర్మించబడుతున్న ఒక అమూల్యమైన సత్యముతో, ఉపదేశము అంటే ఉన్నతమైన ఉపదేశముతో కట్టబడుచున్న ఒక పరలోక సంబంధమైన నూతనమైన యెరూషలేమైనది. హల్లెలూయా. ఈ నూతనమైన యెరూషలేములో ప్రవేశించే దేవుని బిడ్డలు, రక్షణ పొందిన వారు, యేసు ప్రభు రక్తములో కడగబడిన వారు, దేవుని యొక్క వాక్యమును ప్రేమించేవారు, బాప్తిసం తీసుకున్న దేవుని బిడ్డలు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన దేవుని బిడ్డలు, వారు నిత్య మహిమలోకి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. ఒక అమూల్యమైన సత్యములు, ఉన్నతమైన ఉపదేశమును ప్రేమించే దేవుని యొక్క బిడ్డలు, వారు సియోను నూతన యెరూషలేము అనే ఒక ఉన్నతమైన ఉపదేశమునకు కట్టుబడి జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. నెహెమియాలో ఉన్న లక్షణాలు మనలో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే మనం ఒక ఆత్మీయ జీవితంలో, దేవుని సేవలోను, దేవుని పరిచర్యను, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, పరిశుద్ధాత్మ నడిపింపులో మనమందరము దేవునికి లోబడి దేవుని చిత్త ప్రకారంగా మనం జీవిద్దాం. చివరిగా యేసు ప్రభువారి గురించి చెప్పుకొని మనం ముగించుకుందాం. యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేకమైన గ్రామాలు, అనేకమైన పట్టణాలు దర్శించారు. అనేక మంది వ్యాధులతోనూ, బాధలతోనూ, కష్టాలతో ఉన్న వారిని ఏం చేశాడు? ప్రేమించాడు ప్రభు. అనేక మందిని ప్రభు విడిపించాడు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారు మనందరి కొరకు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. ఆయన సిలువ రక్తము కార్చి మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రం. 40 పగళ్ళు 40 రాత్రులు కూడా ఉపవాస ప్రార్థన ప్రభు చేశారు. శోధనలు జయించారు. అనేకమైన పోరాటములు, అనేకమైన కష్టములు, అనేకమైన బాధలు, అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం, దేవుని సన్నిధిలో ప్రతి బిడ్డ ప్రార్థించాలి. నెహెమియా జీవితంలో కూడా ఎన్నో శోధనలు, పోరాటములు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రాకారములను మరలా తిరిగి కట్టడానికి, దేవునికి స్తోత్రం, మరలా గుమ్మములను నిలబెట్టడానికి. మనం అక్షరార్థమైన నెహెమియా గ్రంథములో యెరూషలేము గురించి చదివి ఉన్నాం, ఆత్మీయ యెరూషలేము గురించి కూడా చదివి ఉన్నాం. అంతేవిధంగా నిత్యత్వములో ఒక నూతనమైన యెరూషలేమును దేవుడు కట్టుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఆ నిత్యమైన యెరూషలేము కొరకు సిద్ధపడాలి.
ఎవరైతే దేవుని యొక్క ఉన్నతమైన ఉపదేశాలను కట్టుబడి జీవిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తారో వారు దైవ దర్శనాన్ని కలిగి ఉంటారు. వారిని దేవుడు తప్పకుండా ఆయన మహిమ కొరకు దేవుడు వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మీ ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా మీకు స్తోత్రం. యెరూషలేము ప్రాంతంలో నాయనా మీకు స్తోత్రం. ప్రాకారములు పడదోయబడినప్పుడు, గుమ్మములు కాల్చబడినప్పుడు, ఆ పట్టణం అంతా కూడా నాయన నాశనం అయినప్పుడు ప్రభా, ఆ సమయంలో నాయన రాజుగారి దగ్గర పనిచేస్తున్న నెహెమియా ఆ ఉద్యోగులు విడిచిపెట్టి తండ్రి ఆ బూడిదలో కూర్చొని తను తాను తగ్గించుకొని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాడు. పడిపోయిన జీవితాలను బాగు చేయడానికి ప్రభా, మరలా తిరిగి ప్రతి ఆత్మను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి జీవితాన్ని మీ మహిమ కొరకు కట్టాలని మా ప్రభా మీ సంకల్పం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభా మీకు స్తోత్రం. తండ్రి యేసయ్యా, మీరు లోకానికి వచ్చి ఉన్నారు. మమ్మల్ని ఒక సీయోను అనే పరిశుద్ధ స్థలముగా, ఒక నూతనమైన యెరూషలేము ఒక పరిశుద్ధముగా పట్టణముగా మహిమలో మేము కట్టబడటానికి, వాక్యంలో మేము కట్టబడటానికి, నాయన ప్రతిష్ట జీవితంలో, ప్రత్యేకమైన జీవితంలో, పరిశుద్ధాత్మలో మా జీవితాలు కట్టుకోవాలని ఉన్నతమైన ఉపదేశం మీరు మాకు ఇస్తున్నారు. ఎవరైతే ప్రభువా నాయన మీకు దూరం అయిపోయిన స్థితిలో ఉన్నారు, మా ప్రభువా మీ పరిశుద్ధాత్మిక ప్రాకారము లేని వారిగా ఎవరైతే ఉంటున్నారో, వారి జీవితాల్లో నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఉంటున్నారు, వారందరికీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆత్మను మీరు కట్టలను ప్రార్థన చేస్తున్నాం. ప్రతి జీవితాన్ని తిరిగి మరలా మీ మహిమ కొరకు నిలబెట్టడం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం నాయన. నెహెమియా జీవితంలో ఎన్నో శోధనలు, పోరాటములు, నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ కూడా ప్రతిఫలం ఆశించని ప్రేమను చూపించాడు ప్రభా. ప్రతిఫలం ఆశించని ప్రార్థన చేశాడు నాయన. మా జీవితాలు కూడా మా ప్రభా మేము మీ మహిమ కొరకు మేము ప్రార్థించిన కృప దయచేయండి. మీ మహిమ కొరకు మీ విశ్వాస జీవితం చేయడం కృప దయచేయండి. మీ మహిమ కొరకు నాయన మీ సన్నిధిలో కనిపెట్టిన ఆయన మీరిచ్చే అభిషేకము, మీరిచ్చే ఆలోచన, మీరిచ్చే పరిశుద్ధాత్మ నడిపింపునకు లోబడి రాబోయే 2025 సంవత్సరములో, నూతన సంవత్సరములో ఒక నూతన ఆరోగ్యంతోను, నూతన బలముతోను, నూతన తీర్మానముతోను, నూతనమైన ఆలోచనతోను, నూతనమైన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మేము జీవించిన కృపద ఇచ్చేయండి, కృపద ఇచ్చేయండి ఆయన. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో అభిషేకించిన ఆయన మీ స్తోత్రం. మహిమ నుండి అధిక మహిమలోనికి, కృప నుండి అధిక కృపలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని, ఈ వాక్యం మీద ప్రతి ఒక్కరిని, ఈ ప్రార్థనలో ఏమించిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ప్రభు దీవించును గాక. షాలోమ్. మీకు సమాధానం కలుగును గాక. థ్యాంక్ యూ.